ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు భాద్రపద శుద్ధ ఏకాదశి, దీన్నే పరివర్తన ఏకాదశి అంటారు. దీంతో పాటుగా మరకత గణపతిని ఏ విధంగా పూజించాలి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈ రోజు తిథి భాద్రపద శుద్ధ ఏకాదశి, రాత్రి 1:26 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 9:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి, బుధ, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వృత్తిపరంగా శ్రమకి గురవుతున్నా కూడా సానుకూలంగా నెమ్మదిగా పనులు పూర్తి చేసే అవకాశాలు ఈ రోజు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఆర్థికాభివృద్ధి, అలాగే వ్యాపారాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీ సంతానం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చక్కటి ఫలితాలను ఇచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీరు గనక పెట్టుబడులు పెడుతున్నా, లేక స్టాక్స్ మీద మీరు పెట్టుబడులు పెడుతున్నా, ఇవి కూడా మీకు ఆశాజనకంగా లేదా ఆర్థికంగా అభివృద్ధిని కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే మానసిక ప్రశాంతత, దీంతో పాటు శారీరకంగా అనుకూలత అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతున్నా మీరు పెట్టుబడుల వైపు ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. దీని వలన మీరు ఆర్థిక సంక్షోభానికి కానీ లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశం మాత్రం గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరు పనులని మాత్రం చాలా చక్కగా పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అద్భుతమైన అవకాశాలు రావటం, అలాగే వీరు కోరిన విధంగా వ్యాపారాభివృద్ధి అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొత్తం మీద స్థిరాస్తి విషయాలలో అనుకూలమైన పరిస్థితులు రావటం, అలాగే ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ అనుకూలత అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే వీరు ఆర్థిక పరంగా కూడా వృద్ధి కలిగే అవకాశాలు వీరికి కనబడుతున్నాయి కనుక ఈరోజు ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మరకత గణపతిని ఆరాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబాల్లోని సభ్యులతోటి గడపటం, అలాగే వారు చెప్పే సలహాలు సూచనలు పాటించడం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మీరు సానుకూలత, అనుకూలత అనేది తెచ్చుకుంటూ ఉంటారు. సాధ్యమైనంతలో మీరు ప్రతి పనిని పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక స్టాక్స్ విషయంలో కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా మీరు కోరిన విధంగా పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది గోచరిస్తోంది. ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే ప్రయాణ నిమిత్తంగా శారీరక బడలిక కూడా మీకు అధికంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారితోటి మనస్పర్ధలు కలగటం కానీ లేదా విద్యార్థులకి విద్య పట్ల అశ్రద్ధ ధోరణి కనిపించటం అనేది గోచరిస్తోంది. దీని వలన మీరు ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి. దుబారా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పుల కోసం ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. అలాగే విద్యార్థులు విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అయితే మీరు ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు దాన ధర్మాలు చేయటం, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార నిమిత్తంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వీరికి వ్యాపారంలో ఆర్థికాభివృద్ధితో పాటు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం కానీ, లేకపోతే నూతన వ్యాపారం గురించి సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం కూడా వీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవడంతో పాటు వారితోటి సమయాన్ని గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీరు ముఖ్యంగా స్టాక్స్ వీటిపైన పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతోటి మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ కూడా మీరు సమయస్ఫూర్తితోటి వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే ఈ రాశి వారు మాత్రం పాత బకాయిలు తీర్చడం గురించి మాత్రం కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు కోర్టు విషయాలు కూడా మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్థిరాస్తుల గురించి లేదా స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం అనేది ఈ రాశి వారు చేస్తూ ఉంటారు. ఆ విషయంలో మాత్రం మీరు ఆశించినంతగా వేగవంతంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మాత్రం మీలో అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే ఉద్యోగస్తులకి వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరి ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది కూడా వీరికి సూచిస్తోంది. అలాగే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు వీరి యొక్క సంతానం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి వీరు ఆలోచన చేయటం, అలాగే వీటికి సంబంధంగా వీరు తగిన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఆర్థికంగా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యం గురించి మాత్రం ఈ రాశి వారు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వీరు గనక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా వీరి శ్రేయోభిలాషులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటే వీరికి ఆర్థికంగా పురోగతి లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. అలాగే మీ భాగస్వామికి అనారోగ్య పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో కూడా తగిన విధంగా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, లేకపోతే కుటుంబ సభ్యులు మీ మాటని వినటం లేదు అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీరు గనక స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తున్న ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనిపించదు. ఇక ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా వీరు సెలవులు తీసుకోవడం కానీ, లేకపోతే వీరికి ఆశించిన విధంగా పనులు లేకపోవడం కానీ, లేకపోతే నెమ్మదిగా పనులు పూర్తి చేసుకోవడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు వీరి కుటుంబం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా జాగ్రత్త వహించడం అనేది మనకి గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పాత బకాయిలు కానీ, ఈఎంఐలు కానీ వీటికి సంబంధించి మీరు అవి తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం అనేది కూడా మీలో కొంతవరకు కొనసాగుతూ ఉంటుంది. అయితే సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యము వీటిపైన మీరు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే ఇతరుల సహాయం తీసుకునే ముందు మీరు ఒక నిమిషం ఆలోచించి లేదా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి ఆ తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవటం మీకు మంచిని కలిగిస్తుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు శ్వేతార్క గణపతిని ఆరాధన చేయటం వీరికి చక్కటి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా శ్రమకి మాత్రం గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఖర్చులు అధికంగా ఉండటం, శ్రమకి గురవ్వటం, ఒత్తిడి ఉండటం, అలాగే ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. అలాగే హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం కానీ, అలాగే ఉద్యోగానికి సంబంధించి రాజీనామాలు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. కానీ ఆర్థిక పరమైన విషయాలలో వీరికి కొంత మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు ఉంటాయి. అలాగే కోరిన విధంగా మీ సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులతో పాటు వారు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో మాత్రం మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా లిటిగేషన్లు లాంటివి ఉంటే గనక ఈ విషయాలలో మీకు వాయిదా పడటం కానీ, లేకపోతే కోర్టు సంబంధంగా మీకు జాప్యం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబ వృద్ధి కలుగుతోంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన కూడా చక్కటి అవగాహన, దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా కుటుంబ సభ్యులు మీకు సహాయ సహకారాలు అందించడం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా ఈ రోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అయితే ఈ రోజు ఈ రాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, అలాగే ఎప్పటి నుంచో మీరు ఏ పనులైతే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులను పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే మొక్కుబడులు లాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా తీర్చుకునే ప్రయత్నం అనేది మీరు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశి వారికి కోర్టు విషయాలు కనుక ఏవైనా ఉంటే వాటికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు.
ఈ రాశి వారు ఈరోజు నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే వీరికి కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపే పరిస్థితులు అనేవి గోచరించడం లేదు. ఉద్యోగ పరంగా మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కోరిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క ఉద్యోగం గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ గురించి, మీ యొక్క స్థిరాస్తుల గురించి, అలాగే వీటితో పాటు మీ ఉద్యోగ వ్యాపారాలు వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశాలు ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు మీరు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. పొదుపు చేసేందుకు ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ రోజు ప్రత్యేకించి స్టాక్స్ గురించి కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కానీ మీరు ఆలోచన చేసే అవకాశాలు మాత్రం గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. పరివర్తన ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.